హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. సోమిశెట్టి మధుసూదన్ రావు గారు కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎంతో భవిష్యత్తు, ఎంతో మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిని మన కావలిగడ్డ కోల్పోయింది. ఇది రీజన్ కూడా ఒక అనాలోచితమైన చర్య. వాళ్ళు చేసిన పని కూడా చాలా అనాలోచితమైన చర్య. గత 10 సంవత్సరాల నుంచి చాలా వరకు అభివృద్ధి చెందుతున్న కాశ్మీర్లో మళ్ళీ కల్లోలాలు నేర్పాలని వాళ్ళందరూ కూడా ఈ రకమైన పన్నాగం పన్ని అక్కడికి వెళ్ళిన టూరిస్టులందరినీ కూడా చంపేయడం జరిగింది. కానీ వాళ్ళు ఎన్ని పన్నాగాలు పన్నినా కానీ మన భారతీయులందరం కూడా ఐకమత్యంగా ఉంటామని మనం చాటాలి. అలానే కావలి కూడా ఎప్పుడు ప్రశాంతంగా ఉండే గడ్డ. మనకి ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ కూడా ఐకమత్యంగా ఉండే ఈ పట్టణం, కావలి పట్టణము మన భారతదేశంలోనే ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను. ఎల్లప్పుడూ కూడా ఇలానే కావలి ప్రజలందరూ కూడా ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండాలి. అలానే సోమిశెట్టి మధుసూదన్ రావు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వాళ్ళకి ఎలాంటి ఆపద వచ్చినా ఎప్పుడు కూడా ఆదుకోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ